కల్పించాలి, ముందు చట్టం ఏముండేది, ఈ చట్టం వల్ల మనకి ఏం ఉపయోగం ఉంది, అది అందరికీ తెలపాలి అన్న ఒక ఉద్దేశంతో ఈరోజు మనము ఈ అవగాహన సదస్సు పెట్టడం జరిగినది. ఇప్పుడు ఈ అవగాహన సదస్సులో ఆల్రెడీ మన అడిషనల్ కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు, పిఎస్సిఎస్ చైర్మన్ గారు మాట్లాడినారు. ఇప్పుడు మనకి ఇండిపెండెన్స్ తర్వాత 1979 యాక్ట్ ఉండొచ్చు, 89 రూల్స్ ఉండొచ్చు, 2020 ధరణి యాక్ట్ ఉండొచ్చు, ఇప్పుడు 2025 భూభారత్ యాక్ట్ ఉండొచ్చు. హిస్టరీ మన అడిషనల్ కలెక్టర్ గారు చాలా విస్తృతంగా చెప్పినారు. ఇప్పుడు నేను మీకు చాలా రకరకాల మీకు ఇప్పుడు డౌట్స్ ఏమి అడిగినారు, అదన్నీ దానికి అవగాహన కల్పించుకోవాలంటే దానికి సొల్యూషన్ ఏదంటే యాక్ట్ చదవాలి. ఈ యాక్ట్లో ఏముంది అంటే టోటల్ మనకి 23 సెక్షన్స్ ఉన్న యాక్ట్లో. ఈ సెక్షన్స్ క్లారిఫికేషన్ కోసం 18 రూల్స్ ఉన్నాయి. సో యాక్ట్లో 23 సెక్షన్స్, 18 రూల్స్ ఉన్నాయి. సో ఇప్పుడు మీరు రకరకాల క్వశ్చన్స్ అడిగిన దానికి ముందు ఉన్న చట్టానికి ఇప్పుడు ఉన్న తేడా ఏంటి అంటే, ముందు ఉన్న ధరణి యాక్ట్ ఓన్లీ అగ్రికల్చర్ ల్యాండ్ మాత్రమే డెఫినేషన్ ల్యాండ్ అని చెప్పినారు. ఈ యాక్ట్లో బోత్ అగ్రికల్చర్ ల్యాండ్ యాజ్ వెల్ యాజ్ నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ రెండు దానికి కూడా ప్రొవిజన్ పెట్టడం జరిగినది. తర్వాత ముందున్న యాక్ట్కి ఇప్పుడు ఉన్న మెయిన్ తేడా ఏంటంటే, ఇప్పుడు నుంచి ప్రతి ఒక్క పార్సల్ ఆఫ్ ల్యాండ్కి కూడా ఎట్లా ఆధార్ ఉంది అట్లా భూధారాన్ని కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. సో ఎట్లా మనకి ఒక మనిషికి ఆధారాన్ని ఉంటుంది అట్లా ప్రతి ఒక్క ల్యాండ్కి భూధారాన్ని ఇవ్వడం జరుగుతుంది. ఈ భూధార అంటే పర్మనెంట్ భూధారాన్ని ఉంది, టెంపరీ భూధారాన్ని. పర్మనెంట్ భూధార అంటే ఇప్పుడు సుభాన్ గారు కూడా చెప్పినారు, పక్క రాష్ట్రంలో కర్ణాటకలో 1 ఎకరా ల్యాండ్ ఉంటే లాటిట్యూడ్ లాంగిట్యూడ్తో పాటు ఒక మ్యాప్ ఇవ్వడం జరుగుతుంది. అదే స్టేజ్ బై స్టేజ్ మన తెలంగాణ రాష్ట్రంలో కూడా మొత్తం అన్ని ల్యాండ్స్కి జియో రెఫరెన్సింగ్ చేయాలి అనేది గవర్నమెంట్ యొక్క ఉద్దేశం. ఏ గవర్నమెంట్ అయినా ఒక చట్టం తెచ్చినప్పుడు ఈరోజు అవసరానికే కాకుండా ముందు వస్తున్న అవసరము, తర్వాత టెక్నాలజీ కూడా వాడుకొని రైతులకి మంచిది చేయాలని అనుకుంటుంది. అట్లాగే భూభారత చట్టాలు కూడా 2 ప్రొవిజన్ పెట్టినారు, ఒకటి టెంపరీ భూధార్, ఒకటి పర్మనెంట్ భూధార్ అండ్ భూధార్ కార్డ్ అనేది. సో ఏ ఒక్క పార్సల్ ఆఫ్ ల్యాండ్ ఉన్నా కూడా ఒక టెంపరీ భూధార్ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు మనం సబ్కల్చర్ ల్యాండ్ కవర్ అవుతుంది. ఇవన్నీ డెఫినేషన్స్ ఏమేమి ఉన్నాయి. తర్వాత ముందుకు ఇప్పుడుకున్న మెయిన్ డిఫరెన్స్ ఏదంటే, ముందు రికార్డు మార్పు చేయాలన్న ఓన్లీ ఒక 4-5 క్రైటీరియానే ఉండేది. రిజిస్ట్రేషన్, సేల్, సక్సెషన్, ఎక్స్చేంజ్, పార్టీషన్, ఇట్లా ఒక 4-5 మాత్రమే ఇచ్చారు ముందున్న యాక్ట్లో. కానీ ఈ యాక్ట్లో మనకి సాదా పైన ఈరోజు లోపల మనకి యాక్ట్లో చెప్పినారు, దాని 3 లోపల అప్లై చేసుకొని ఉంటే మనకి ఇప్పుడు గవర్నమెంట్ ప్రజెంట్ ఉన్న రిజిస్ట్రేషన్ అమౌంట్ ఏముంది, అమౌంట్ కట్టితే మనకి సాదా కాదని కూడా రెగ్యులరైజేషన్ చేయడం జరుగుతుంది. సెక్షన్ 6లో ఇవ్వడం జరిగింది. ఇది కాకుండా మనకి సాదా పైన ఉన్న, తర్వాత ప్రొటెక్టెడ్ అనే 13B ఉన్న, తర్వాత ఓఆర్సీ ఉన్న, కోర్ట్ ఆర్డర్ ఉన్న, లోక్ అదాలత్ ఆర్డర్ ఉన్న మ్యూటేషన్ డెఫినేషన్ కింద పెట్టినారు. సో ఈ సెక్షన్ 2 చూస్తే ఇవన్నీ కూడా మనకి తెలుస్తాయి. తర్వాత వాళ్ళకి ఎక్కడ వెళ్ళి అప్లై చేసుకోవాలి, లీగల్ ప్రొవిజన్ ఏముంది, ఇట్లాంటి లీగల్ ప్రొవిజన్ తెలియదు అంటే దానికి కూడా ఒక ఫ్రీ లీగల్ సర్వీసెస్ ఇట్లాంటి ఉమెన్ ఉండొచ్చు, SC/STలు ఉండొచ్చు, డిసేబుల్డ్ పర్సన్స్ ఉండొచ్చు, సీనియర్ సిటిజన్స్ ఉండొచ్చు. వీళ్ళందరికీ కూడా ఈ యాక్ట్లో ఫ్రీ సర్వీసెస్ ఇవ్వాలి, ఫ్రీ వాళ్ళకి కన్సల్టేషన్ సర్వీసెస్ ఇవ్వాలి అని కూడా చట్టంలో పెట్టడం జరిగింది. దాని ప్రకారంగా ఇవ్వడం కూడా మనకి ఎప్పుడు మనకి నోటిఫై చేస్తారో దాంట్లో మనకి సెక్షన్ 18 ప్రకారంగా అది కూడా మనం ఇవ్వడం జరుగుతుంది. అంటే ఇవన్నీ నేను ఎందుకు సెక్షన్ బై సెక్షన్ చెప్తున్నానంటే, ఒక యాక్ట్ ఏముంది, యాక్ట్కి సంబంధించిన రూల్స్ ఏముంది అనేది మీకు అందరికీ అవగాహన కల్పించాలనేది ఒకటి గవర్నమెంట్ ఉద్దేశం. ఇప్పుడు ఓవరాల్గా చూస్తే డెఫినేషన్స్ ఉన్నాయి, ఎవరి దగ్గర అప్లై చేసుకోవాలి, ఏ ప్రాబ్లంకి ఎవరి దగ్గర అప్లై చేసుకోవాలి, అది సెక్షన్ 4 నుంచి సెక్షన్ 8 వరకు ఏ ప్రాబ్లంకి ఎవరికి అప్లై చేసుకోవాలి అనేది క్లియర్గా ఉంది. మీకు ఆల్రెడీ ఉన్న రికార్డ్ ఆఫ్ రైట్స్ ROR ఏదైనా ప్రాబ్లం ఉంటే సెక్షన్ 4 ప్రకారంగా RDO ఆర్ కలెక్టర్కి అప్లై చేసుకోవాలి. సెక్షన్ 5 ప్రకారంగా రెగ్యులర్ సేల్, గిఫ్ట్, ఎక్స్చేంజ్ ఉంటే తహసీల్దార్ ఇస్ కాంపిటెంట్ అథారిటీ. అలాగే సెక్షన్ 6 కింద ఏదైనా సాధన చేయడం ఉంటుంది. ఇప్పుడు గవర్నమెంట్ సిస్టమ్ ఏం పెడుతున్నారంటే, ఒక లైసెన్స్ సర్వేయర్కి పెట్టేసి ఆ సబ్ డివిజన్
ఇప్పుడు నలుగురు అన్నదమ్మలు వస్తే వాళ్ళకి ఫర్ ఎగ్జాంపుల్ 1 2 3 4 అనే సర్వే నెంబర్ ఉంటే ఏ సర్వే నెంబర్కి ఎవరికి పోవాలి ఆ పోడీ స్కెచ్ కూడా తీసేసుకొని లైసెన్స్ సర్వేయర్ నుంచి అప్లై చేసుకుంటే తర్వాత దానికి వెరిఫికేషన్ మన గవర్నమెంట్ సర్వేయర్ చేస్తారు. దీనికి ఇవన్నీ చేయడం వల్ల 90% ఆఫ్ ద వర్క్ ఇప్పుడు చిన్న జిల్లాలో అయిపోయినాయి. మనం కూడా అందుబాటులో ఉంటాము కాబట్టి ఏ భూ సమస్యలు ఉన్నా కూడా త్వరగా మనం పరిష్కరిస్తామంటూ మనము అన్ని జిల్లా ఆల్ రెవెన్యూ ఆఫీసర్స్ తరఫు నుంచి మనం చెప్తూ అలాగే మన తహసీల్దారు తర్వాత ఆల్ ముందు మనకి నేను వచ్చినప్పుడు చాలా మీటింగ్లో పెడుతుంటే రెవెన్యూ ఆఫీసర్స్ రెవెన్యూ ప్రభుత్వం అర్థం చేసుకొని ఏం సమస్యలు ఉన్నాయి ప్రజలకి ఏం సమస్యలు ఉన్నాయి అధికారుల దగ్గర ఎక్కడ సమస్యలు ఉన్నాయి ఇవన్నీ అర్థం చేసుకొని ఈ భూభారతి చట్టం 2025 తీసుకురావడం జరిగింది. దీని ప్రకారంగా మీకు అందరికీ కూడా మన జిల్లా అడ్మినిస్ట్రేషన్ తరఫు నుంచి ఎంత తొందరగా అవుతుంది ఎంత తొందరగా మనం ల్యాండ్ ఇష్యూస్ క్లియర్ చేస్తాము. కొన్ని ఒక 5-10% మాత్రమే మనకి కాంప్లికేటెడ్ కేసు ఉండొచ్చు, లేదంటే 90% ఎక్కడ మనకి ఏమో ఇష్యూస్ వచ్చినా కూడా వచ్చి చేస్తున్నారు. మన అడిషనల్ కలెక్టర్ గారు కూడా ఎవరు వచ్చినా కూడా నేను వచ్చినాక నుంచి కూడా చూస్తున్నాను. ఎవరైనా ప్రజలు వస్తే అక్కడ వెయిటింగ్ హాల్లో కూర్చొని ఎప్పుడున్నా కూడా ప్రజావాణి రోజే కాకుండా ఏ రోజు వచ్చినా కూడా వాళ్ళు పిలుచుకొని భూ సమస్యలని క్లియర్ చేస్తున్నారు. ఆర్డీఓ గారు మన రెవెన్యూ సదస్సులు అందరూ కూడా తొందరగా చేస్తున్నారు. అట్లాంటి అయినా కూడా ఇప్పుడు ఈ భూభారతి చట్టం వచ్చింది కాబట్టి ఇంకా మాకు తొందరగా అన్ని సమస్యలు క్లియర్ అయిపోతుంది. మీరు ఏ సమస్యలు ఉన్నా ఏ డౌట్స్ ఉన్నా కూడా మనం ఇప్పుడు నివారిస్తాము. సో ఇది మాట్లాడుతూ మీరందరూ కూడా దీనిని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ మాట ముగిస్తున్నా. నమస్కారం తెలియజేస్తూ మనందరికీ తెలుసు భూమి మీద మనకు ఉండేటటువంటి హక్కులు ఏ విధంగా సంక్రమించినో మన పూర్వం నుంచి మనకు ఏ విధంగా సంక్రమించినాయన్న విషయం మనకు తెలుసు. మరి భూమి అంటే నిజంగా మనం దున్నుకొని మరి దాంట్లో పంట పండించడమే కాదు ఆ భూమి నాది అని చెప్పడానికి ఒక కాగితం అనేది అవసరం. మరి ఈ కాగితం చట్టపరంగా సృష్టించడం కోసం ప్రభుత్వం రకరకాల చట్టాలను తెచ్చింది. మరి ఎప్పుడు మనం పూర్వం చరిత్ర చూస్తే ఎక్కువగా భూమి యొక్క ప్రాముఖ్యాన్ని తీసుకొచ్చింది అక్బర్ కాలం నాటి షేర్షా అనేటటువంటి ఒక మంత్రి శాఖలో ఆ మంత్రి శాఖ విధంగా ఈ భూములను సర్వే చేయడం ఎవరెవరు ఏ ఏ భూమిని దున్నుతున్నారు ఎంత భూమిని దున్నుతున్నారు మరి దానికి ఒక సర్వే నెంబర్ని ఇచ్చి దానికి సంబంధించి ఫలానాయన అలాని భూమికి యజమాని అని చెప్పి ఆ రోజు నుంచి లెక్కలు రాస్తూ మరి దినదినంగా మరి అప్పుడు ఉండేటటువంటి పరిస్థితులను బట్టి చట్టాలను మార్చుకుంటూ రావడం జరిగింది. మరి ముఖ్యంగా ఈరోజు కార్యక్రమాల్లో చెప్పుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే మొట్టమొదట అంటే రైతులకు భూమి మీద హక్కు అనేది ఎప్పుడు తెలిసింది సామాన్య ప్రజలకు అంటే 1971లో అప్పుడు ఒక చట్టం తీసుకొని రావడం జరిగింది. ఆ చట్టం తర్వాత 78-79లో 6వ చట్టంలో మరి పాస్ పుస్తకాలు ఇవ్వడం అనేది జరిగింది. దాంట్లో ఇచ్చినటువంటి పాస్ పుస్తకం ఉంది. మరి అప్పటి నుంచి కూడా నేను భూమిని అనుభవిస్తున్నాను. ఇప్పుడు కొత్తగా భూమి మరి ఏదో వివాదంలో ఎదుటి వ్యక్తి పేరుకుపోయింది దాన్ని సరిచేయమని చెప్పినటువంటి సందర్భాలు ఒక జమాబందీని నిర్వహించి ఆ జమాబందీ ద్వారా లెక్కలను తీసుకొచ్చి అప్పటి నుంచి పానీకి ఆ కొత్త వ్యక్తి పేరు మనం రాసుకుంటూ వచ్చేది. మరి ఇది కూడా కొంత కష్టంగా ఉందని చెప్పి ప్రభుత్వం అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం భావించి మరి 1989లో ఈ చట్టాన్నంతా సవరించి మరి సుదీర్ఘంగా చర్చించిన తర్వాత మరి కొత్త యాక్ట్ను తీసుకొని రావడం జరిగింది. ఆ పరిశీలించిన తర్వాత 45 రోజుల్లోపు మనకు రిజిస్టర్ అమలు అయ్యేది. మరి ఆ విధంగా మరి రిజిస్టర్ చేసుకున్న తర్వాత ఆ రిజిస్టర్ చేసుకుని అమలు కోసం మనం పట్వారికి కానీ అక్కడ వచ్చినటువంటి భూమి వాళ్ళ తాత ముత్తాత నుంచి వచ్చినటువంటి భూమి తన పైసలు పెట్టుకొని కొనుక్కున్నటువంటి భూమి ఈ విధంగా కొన్ని కారణాల వల్ల ఎంబడే తనకు యాజమాన్య హక్కు రాకపోవడం వల్ల ప్రజల్లో అసంతృప్తి పెరిగిందన్నటువంటి విషయాన్ని మరి ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం గమనించడం జరిగింది. గమనించినటువంటి ఈ ప్రభుత్వం మరి కొత్త చట్టం ఒకటి కంపల్సరీగా అవసరం, ప్రజలకు అవసరమైనది, ప్రజలకు అనువుగా ఉన్నది, ప్రజలకు సరళంగా ఉన్నది, ప్రజలకు ఇమ్మీడియట్గా సమస్య పరిష్కారం చూపించేటటువంటి ఒక చట్టాన్ని తేవాలనేటటువంటి ఆలోచన ఇప్పుడు ఉన్నటువంటి మన ప్రభుత్వానికి గౌరవ ముఖ్యమంత్రి గారు యనమల రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరి గౌరవ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారి ఆలోచన మేరకు మరి ప్రభుత్వంలో ఈ ఆలోచన మేరకు చట్టాన్ని తీసుకురావడం అనేది జరిగింది.
ఈ భూభారతి చట్టంలో ప్రధానంగా ఉండేటటువంటిది అంటే గతంలో లేనిది ఇప్పుడు ఏముంది కొత్తగా అనేది మనం గమనించాలి. గతంలో ఏముండేది ఏంటంటే ఏదైనా రిజిస్ట్రేషన్ యాజ్ ఇట్ ఈస్గా ఎప్పటిలాగానే ఉంటుంది మీకు. అంటే మీకు ఆల్రెడీ పాస్బుక్ ఉంటే ఆ పాస్బుక్ తీసుకుపోయి మీ సేవలో మీరు మీ వ్యక్తి తెలిసి ఉంటే ఆన్లైన్లో చేసుకోవచ్చు, లేదా మీ సేవకు పోయి మీరు రిజిస్టర్ కోసం స్లాట్ బుక్ చేస్తే అక్కడ డాక్యుమెంట్లు రాసుకొని మరి స్లాట్ బుక్ చేసిన తర్వాత ఇమ్మీడియట్గా తహసీల్ ఆఫీస్కి పోయి తహసీల్ ఆఫీస్లో మీరు ఆ స్లాట్ బుక్ చేసిన రోజు మీరు ఎవరి దగ్గర కొన్నారో మరి కొనుగోలు చేసినటువంటి వ్యక్తి, అమ్మకం చేసినటువంటి వ్యక్తి. అందుకోసం ఇప్పుడున్నటువంటి చట్టంలో ఏం చేస్తున్నారంటే విరాసత్ కోసం దరఖాస్తు ఒకవేళ మీరు పెట్టుకున్నటువంటి విరాసత్కు నోటీసులు ఇచ్చి 7 రోజుల లోపల వాటినన్నింటినీ కూడా అభ్యంతరాలు ఏమున్నాయి, ఊర్లో మరి నిజంగా వారసులు వీళ్ళే ఉన్నారా, ఇంకేమైనా మిగులు ఉన్నారా, లేకుంటే ఎవరికైనా దాస్తున్నారా అన్న విషయాన్ని ఎంక్వైరీ చేసుకొని ఆ ఎంక్వైరీ చేసినటువంటి పనిని పూర్తి చేసుకొని ఒక ఆర్డర్ పాస్ చేసి 30 రోజుల లోపల ఈ కొటేషన్ను భూభారతి పోర్టల్కు స్వాగతం సుస్వాగతం. భూభారతి ప్రజా ప్రభుత్వపు ప్రతిష్టాత్మక కల్పవల్లి, రైతాంగానికి అభయమిస్తున్నది మన తెలంగాణ తల్లి. ఈ సరికొత్త రెవెన్యూ వ్యవస్థకు 4 స్తంభాలు. 1, అధికారాల వికేంద్రీకరణతో బాధ్యతను, జవాబుదారీతనాన్ని పెంచే విధంగా చట్టం అమలు. 2, మార్గాన్ని సుగమము సులభము చేసే నియమాల అమలు. గ్రామ పాలనా అధికారుల ద్వారా వ్యవస్థ బలోపేతం చేయటం 3వ స్తంభం. ఇక 4ది సుపరిపాలనా సూచిక, పారదర్శక దీపిక, మెరుగైన తెలంగాణ భూభారతి పోర్టల్. అధునాతన సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా యూజర్ ఫ్రెండ్లీ డిజిటల్ వ్యవస్థ ఈ భూభారతి. గౌరవనీయులైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృఢ సంకల్పానికి ఓ గీటురాయి. డిజిటల్ ల్యాండ్ గవర్నెన్స్ లో కొత్త శకం ఈ భూభారతి. భూ సమస్యల శాశ్వత పరిష్కారం భూభారతి. భూ రికార్డుల నిర్వహణలో కొత్త వెలుగు ఈ భూభారతి. భూదార్ ప్రతి కమతానికి ప్రత్యేక గుర్తింపు సంఖ్య, అనుమానాలకు తావులేని హక్కుపత్రం భూదార్. వ్యవసాయ రంగానికి పటిష్ట భూమిక ఈ భూదార్. మొబైల్ యాప్ భూ వివరాల శోధనకు సౌకర్యవంతమైన యాక్సెస్తో మొబైల్ యాప్. భూభారతిలో 2 ప్రధాన భాగాలు: లావాదేవీల సేవలు, సమాచార సేవలు. రిజిస్ట్రేషన్, మ్యూటేషన్, ROR కరెక్షన్స్, అప్పీల్స్, ఇంకా రివిజన్స్ ఇలాంటి లావాదేవీల సేవలు. మార్కెట్ వాల్యూ, నిషేధిత తదితర భూ వివరాలు, ఎన్కంబరెన్స్ సర్టిఫికెట్లు, రిజిస్టర్డ్ దస్తావేజులు తదితర సమాచార సేవలు. భూమిత్ర చాట్బాట్ అధునాతన మార్గనిర్దేశనం, AI ఆధారిత చాట్బాట్తో భూమిత్ర. సహాయం కోసం ప్రత్యేక ఫోన్ నంబర్ 04029313999. పోర్టల్ లాగిన్ ఇదివరలా 15-20 సెకండ్లు కాదు, కేవలం 2-3 సెకండ్లే. లాగిన్ అయితే చాలు, అన్ని వివరాలు మీ కళ్ళ ముందే. తెలంగాణ భూభారతి పోర్టల్ ప్రతి రైతుకు ఒక కరదీపిక. యూజర్ ఫ్రెండ్లీ ఇంటర్ఫేస్ ద్వారా సరళీకృత నావిగేషన్ సులభ సాధ్యం. చట్టబద్ధత. భూభారతి 2025 ROR చట్టం ఒక బలమైన శాసనం. భూరక్షక్ ప్రభుత్వ భూముల రక్షణలో పౌర భాగస్వామ్యం. దశల వారీ మార్గదర్శనంతో ప్రతి మాడ్యూల్ సమర్థ వినియోగం. ఇదొక ప్రత్యేక అవకాశం. భూదార్ సర్వే మ్యాపులు, వ్యవసాయేతర భూమి హక్కుల నిర్వహణ లాంటి మరెన్నో సేవల మహోన్నత మాధ్యమం ఈ తెలంగాణ భూభారతి పోర్టల్. సాధారణ ప్రశ్నలకు సమగ్ర సమాధానాలు అందించే FAQల విభాగం. కొత్త వెలుగులు పంచే ఈ 4 స్తంభాల తెలంగాణ భూభారతి చట్టం తెలంగాణ రాష్ట్రంలో ప్రతి రైతుకు ఓ ఆత్మీయ చుట్టం.